నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. అందరూ బాగున్నారండి? ఈ రోజండి నేను ఒక నూనె తయారు చేస్తున్నానండి. ఆ నూనె ఏంటంటే ఔషధాలు ఆకులతో, ఔషధాలు పువ్వులతో, అంటే రెండు రకాల ఔషధాల ఆకులు, రెండు రకాల ఔషధాల పువ్వులతో, ఈ 4 రకాలు వేసి నేను నూనె తయారు చేస్తున్నానండి. ఇదిగోండి, ఇది చూసారండి. ఈ మొక్క అయితే ఎవరికి తెలియదండి. చూసారండి మొక్క, ఇది ఔషధాల మొక్క అండి. ఇదండి ఎర్రబలకి రాజు అండి మొక్క. ఇది ఈ మొక్క అండి కలబంద కంటే మంచిదండి. చూసారండి ఎలా ఉందో, ఈ ఆకు చూసారండి మెరుతుంది. ఇగో దీంట్లో అంటే నీరు ఉంటుందండి. ఈ మొక్కలు నీరు ఉంటుంది, మనకి జిగురు ఉంటుంది. ఈ జిగురు ఉండటం వల్ల మన జుట్టుకి చాలా మంచిదండి. జుట్టుకి పట్టండి, జుట్టు గట్టిదనం ఎత్తుదండి, జుట్టు రాలకుండా చేద్ది, మనకు జుట్టు గొప్పగా ఎదిగిద్దండి, అంత బాగా ఎదిగిద్దండి. చూసారండి, సరిగ్గా చూడండి ఈ మొక్కని. ఈ మొక్క ఎక్కడో కానీ దొరకదండి. ఇదిగోండి చూడండి, ఇది ఎర్రబలక రాజు అండి మొక్క. ఈ మొక్క పేరు ఎర్రబలక రాజు అండి. ఇదండి చూసారండి, ఇది కలబంద లాంటిది, కలబంద కంటే మంచిదండి ఇది. ఇదిగోండి ఈ మొక్క అండి మన జుట్టుకి చాలా మంచిదండి. ఇది చూసారండి, ఇదండి గడ్డి చిట్టి శామంతి అండి, అంటే గడ్డి చిట్టి శామంతి. ఈ మొక్క అండి మనకి జుట్టుకి చాలా మంచిదండి. ఎందుకని అంటే ఈ మొక్క ఇదిగో చూసారండి పువ్వులు, ఈ పువ్వులు వేసి మనం కాసుకోవాలండి. ఈ పువ్వులు వేయాలండి, ఈ పువ్వులు వేసి తయారు చేసుకోవాలి. ఈ పువ్వులండి మన జుట్టుకి చాలా మంచిదండి. మంచి సువాసన వస్తుంది, జుట్టు వాసన రాకుండా చేద్దండి. అంటే మనకు చాలా మందికి చెమట పట్టేసి జుట్టు వాసన వస్తుందండి, వాసన రాకుండా చేద్దండి, సువాసన వస్తుంది, మంచి జుట్టు బాగుంటుంది. జుట్టు కూడా మనకి దురద కానీ సుండ్రు కానీ ఉండొచ్చుదో. మళ్ళీ ఇంకొకటండి, ఇది జుట్టు రాలకుండా ఆబ్జేద్దండి, అంత మంచిది. ఇగో చూసారండి, చూడండి సరిగ్గా ఈ ఆకు చూసారండి, ఎప్పుడన్నా చూసారండి ఈ ఆకు అండి గద్ద ఆకు అంటారండి. ఇది గద్ద ఆకు అంటారండి. ఈ ఆకు అండి జుట్టుకి మనకి బ్రహ్మాండం అయిందండి. ఎందుకంటే మన జుట్టు రాలకుండా బలంగా చేద్దండి, మన జుట్టు ఒత్తిగా చేద్దే, మనకి జుట్టు కూడా పెరిగేటట్టు చేద్దండి. ఇదిగోండి చూసారండి, సరిగ్గా చూడండి. మీకు ఎప్పుడన్నా మీకు తెచ్చుకునేది ఏంటంటే చూస్తారు కదా, చూసి మీరు తెచ్చుకోవచ్చండి. ఇగోండి చూడండి, ఇదండి జుట్టుకి చాలా మంచిది. జుట్టు కూడా మన ఎరుగుదల ఉంటుంది, మనకి జుట్టు కూడా నల్లగా ఉంటుంది, జుట్టు కూడా రాలకుండా చేద్దండి. ఇది చూసారండి, ఇది బంగారు పువ్వు అంటారండి. దీని పేరు బంగారు పువ్వు అండి. అంటే ఇది మనకి జుట్టుకి చాలా మంచిదండి. జుట్టు ఎలాగంటే అండి, జుట్టు నల్లదానం ఎత్తుందండి. ఇది జుట్టు నల్లగా ఉంటుందండి, ఎంటికి మనం నల్లదానం ఎత్తుందండి. జుట్టు కూడా రాలకుండా చేద్ది, జుట్టు కూడా ఎదిగిద్ది, జుట్టు కూడా తెక్కకుండా చేద్దండి, మనకు అంత మంచిదండి. చూసారండి, ఇది బంగారు మొక్క అంటారండి. చూసారండి, ఇదిగో బంగారు పువ్వు ఇలా ఉంటాయండి. ఈ 4 ఔషధాల మొక్కలతో నేను నూనె తయారు చేస్తానండి. ఇదండి చాలా గొప్పదండి, మన జుట్టుకి చాలా మేలు చేద్ది, చాలా మంచిదండి. మీకు జుట్టు రాలకుండా చేద్ది, జుట్టు ఓడకుండా, అంటే మీకు జుట్టు రాలకుండా చేద్ది, జుట్టు ఎదిగేటట్టు చేద్దండి, జుట్టు కూడా నల్లగా ఉంటుంది, జుట్టు కూడా ఒత్తిగా ఉంటుందండి, అంత మంచిదండి. ఈ 4 రకాల ఔషధాల మొక్కలతో నేను నూనె తయారు చేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇది పారాషూట్ కొబ్బరి నూనె అండి. 100 గ్రాములు తీసుకోండి. తీసుకున్న తర్వాత అండి ఇగోండి మనం బంగారు పువ్వులండి, ఇవి 15 పువ్వులు వేసుకోవాలండి. ఇగోండి ఈ సిట్టి గడ్డి శామంతి, ఇయ్యో 15 పువ్వులు వేసుకోవాలండి. ఈ 2 కలిపి నూనెలో వేసుకోవాలండి. అయిగోండి, ఈ మొక్క అండి ఎర్రబల రాజు మొక్క అండి. ఇది ఎర్రబలకి రాజు మొక్క. చూసారండి, ఈ మొక్కను మొత్తం ఇలా వేసుకోవాలండి. ఒక రబ్బ తీసుకుని ఇలా వేసుకోవాలండి. ఇది గద్ద ఆకు మొక్క అండి. చూసారండి, గద్ద ఆకు మొక్క, ఈ రెక్కల కింద ఉంటాయి. ఇగోండి, ఈ ఒక 5 తీసుకోండి. 5 తీసుకుని నూనెలో వేసుకోవాలండి. మనం మరగబెట్టుకోవాలండి బాగా, ఈ ఎలాగా ఏగేదాకా మరగబెట్టుకోవాలండి. మరగబెట్టుకుని తెస్తానండి ఇప్పుడు నేను. ఇదిగోండి నూనె చూసారండి ఎలా మరిగిపోయిందో. నేను వేసిన ఔషధాలు మొక్కలు, ఔషధాలు ఆకులు, ఔషధాలు పువ్వులు చూసారండి, 4 రకాలు ఎలా ఏగిపోయినాయి చూసారండి. ఇదిగోండి, ఇలా వడకట్టేసుకోవాలండి.
ఈ నూనె అండి చాలా గొప్ప ఔషధం అండి. ఇది చాలా మంచిది. ఇది మన జుట్టుకి చాలా మంచిది. ఔషధాలు మొక్కలండి. ఈ మొక్కలో పువ్వులతో నూనె కాసాను చూసారండి. ఈ నూనె చాలా గొప్పగా పనిచేద్దండి. ఇదిగోండి నూనె తయారైపోయిందండి. ఈ నూనె అండి అన్నిటికీ మంచిదండి. ప్రతి దానికి మంచిది. జుట్టు రాలకుండా చేద్దండి, జుట్టు ఒత్తిగా చేద్ది, జుట్టు కూడా నల్లదానం ఎత్తుదండి, జుట్టు కూడా ఎదిగిద్దండి, చుండ్రు ఉండదు, దురద ఉండదు, అన్నిటికీ మంచిదండి. ఇది ఔషధాల నూనె అండి. ఇదిగోండి ఇప్పుడు పెడుతున్నానండి. చూసారండి, ఇప్పుడు జుట్టుకి పెడుతున్నానండి. ఇదిగోండి ఇదండి మనం చక్కగా జుట్టుకి ఇలా పట్టించుకోవాలండి. లోపలికి ఏళ్ళు పెట్టి ఇలా పట్టించుకోవాలండి.